వృద్ధులందరూ ఒక చోట ఉండడం అనేది ఒక చరిత్ర. నెల్లూరు జిల్లాకే ఒక చరిత్ర. అటువంటి చరిత్ర మనము ప్రపంచ వృద్ధుల దినం అన్ని పండుగలు చేసుకుంటాం. కానీ మేము వృద్ధులము కాదు, మేము కూడా పండుగ చేసుకుంటున్నాము అనేటువంటి సంతోషమైనటువంటి రోజు ఈరోజు. అందరూ సంవత్సరానికి దేవుడికి పండుగ చేసుకుంటే మనం కూడా సంవత్సరానికి రోజు వృద్ధుల పండుగ చేసుకుంటున్నాం. అందువల్ల మనం ఇది పండుగ భావించి మనందరం ఒక చోట చేరి పెద్దల ఆశీర్వాదంతో ఈ కార్యక్రమం నడుపుకుంటున్నందుకు మనందరము చాలా సంతోషిస్తున్నాం. వృద్ధాప్యం అనేది ప్రతి జీవికి ఉంది. ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి జీవికి వృద్ధులు అంటే వయసు ముదిరినటువంటి అనేది దేవుడు పెట్టినటువంటిది ఉంది. కాబట్టి మన పిల్లలు మళ్ళీ ఎగతాళి చేసి మళ్ళీ వృద్ధాశ్రమంలో వేసినాము అని వాళ్ళు సంతోషపడుతున్నారు. కానీ వాళ్ళు పెట్టే బాధలు భరించలేక మనం వృద్ధాశ్రమంలో హ్యాపీగా ఉన్నాం. మనం వృద్ధాశ్రమంలో హ్యాపీగా ఉన్నామంటే దానికి కారణం ఏంటి తెలుసా? సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చేటువంటి ఫండు, రెండోది మేనేజ్మెంట్. మన మేనేజ్మెంట్ వాళ్ళ సొంత మటుకు చూసుకోలేకపోయినా మన ఆశలో ఉండేటువంటి వృద్ధులందరినీ మన తల్లిదండ్రులాగా చూసుకుందాము అనేటువంటి మంచి భావంతో ఫండు లేట్ అయినా ఇచ్చినా ఇవ్వకపోయినా అప్పైనా తెచ్చి వృద్ధులు ఎలాంటి అసౌకర్యం కలగకూడదు, వాళ్ళ ఆరోగ్యాన్ని దెబ్బతినకూడదు అని చెప్పేసి వృద్ధులకు మందులు ఇవ్వడం కానీ, ఆ డాక్టర్లు నియమించడం కానీ, మనకు కావాల్సిన సౌకర్యాలను చూపించడం కానీ ఇవన్నీ మేనేజ్మెంట్